డిఎస్సి అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేయాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. అందులో కదిరిలో కూడా బిఎస్ మక్బుల్ అన్న గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందంటే, అక్కడికి వచ్చేందుకు ఒక అక్క మొగుడు, అక్కర తీరాక కుక్క మొగుడు అనే పద్ధతిలో ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు చూస్తే ఈ రాష్ట్ర ప్రజలను బాగుపరుస్తాం, సంపద సృష్టిస్తా, ఈ యొక్క నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, ప్రతి సంవత్సరము జనవరి 1వ తేదీ వస్తే చాలు నేను జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్తా ఉన్నారు. అప్పుడేమో చెప్పారు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేస్తే ఈ రాష్ట్రంలో 23 లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ఇండియా టుడే ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్వ్యూ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను పూర్తిగా అన్యాయం చేస్తూ ప్రజలను ముంచే పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. వెంటనే ఈ యొక్క నారా లోకేష్ ఏ విధంగా డిఎస్సిలో అక్రమాలు జరిపాలో వాటి అన్నిటి మీద సిబిఐ విచారణ జరపాలి. ఎందుకంటే దిగవంద ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక ఆరోపణ వస్తే నా కొడుకు నిజంగా తప్పు చేసింటే నేను వెంటనే సిబిఐ విచారణకు ప్రకటిస్తా ఉన్నా, తప్పు చేయకపోతే నిరూపించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విశ్వసనీయత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేదు. కాబట్టి ఈరోజు ఇన్ని అక్రమాలు జరుగుతా ఉన్నా వాటి మీద ఎటువంటి మాట కూడా మాట్లాడుకోకుండా ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలతో ఈ యొక్క పాలన కొనసాగుతా ఉన్నారు. వెంటనే ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వెంటనే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారని చెప్పి ఈడే కదిరి పీవీఆర్ గ్రాండ్లో కూర్చొని నారా లోకేష్ ప్రగల్భాలు చెప్పారు. నేను 30 లక్షల మందికి నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు ప్రకటిస్తానని చెప్పి చెప్పడం జరిగింది, ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అధికారం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇంతవరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగికి ఈరోజు 3,000 రూపాయలు నిరుద్యోగి ఇవ్వకోకుండా మోసం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క అక్రమాలకు ఈ యొక్క మోసాలకు బాధ్యత వహిస్తూ మీరు వెంటనే రాజీనామాలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా చేసిన ఘనత నారా లోకేష్ గారికే దక్కుతుంది. ఆయన విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ పెట్టినారు. ఆ రోజు నాడు నేడు అని ఈరోజు కూడా చెప్తున్నాము. నాడు ఎలా స్కూల్స్ ఉన్నాయి, నేడు ఎలా స్కూల్స్ ఉన్నాయి అనే దాని మీద కూడా ఆయన పూర్తిగా విఫలమైనాడు. ఈరోజు అమ్మఒడి ద్వారా ఆ రోజు మనం 1000 రూపాయలు కట్ చేసి క్లీనింగ్కు పెడితే ఈయన ఒక అడుగు ముందుకేసి 2,000 రూపాయలు కట్ చేసి బాత్రూమ్స్ క్లీనింగ్స్ సరిగ్గా లేవు. స్కూల్స్ కూడా మనము అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేసిన స్కూల్స్ కూడా ఈరోజు మళ్ళా మరుగున పడిపోతున్నాయి, కూలిపోయే ప్రమాదంలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. అయినా కూడా ఒక్క స్కూల్ బిల్డింగ్ కూడా ఆయన శాంక్షన్ చేసిన పోపాను పోలేదు. అదేవిధంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయినాడు. కాబట్టి ఈ దగా డిఎస్సి కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగి దాదాపు 2,500 మంది వాళ్ళ టీడీపీ కార్యకర్తలకు టీచర్ పోస్టులు అక్రమంగా ఇచ్చి 10 లక్షల మంది 40 సంవత్సరాలకు విద్యార్థులకు జీవితం లేకోకుండా చేసిన ఈయన్ను ఈరోజే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు